హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ మకర సంక్రాంతి. ఇప్పుడు నేను ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాను. అదే ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. వారణాసికి 130 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలానే లక్నోకి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రయాగ్రాజ్. ఇక్కడ గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే త్రివేణి సంగం ఉంటుంది. ప్రెజెంట్ ఇక్కడ మహాకుంభమేళా జరుగుతోంది. మీకు అసలు ఈ కుంభమేళా అంటే ఏంటో తెలుసా? మన పురాణాల్లో దేవతలు, రాక్షసులు అమృతం కోసం గొడవ పడడం వినే ఉంటాం కదా. అమృతం సొంతం చేసుకున్న తర్వాత దేవతలు దాన్ని తీసుకొని 12 రోజులు రాక్షసుల నుండి తప్పించుకొని తిరుగుతారంట. ఆ ప్రయాణంలో భూమిపైన 4 ప్రదేశాల్లో ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్లో ఆ అమృతం కొంచెం పడుతుందంట. అందుకే ఈ ప్లేసెస్ని పవిత్రంగా భావిస్తారు. ఈ ప్లేసెస్లో 4 ఇయర్స్కి ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అర్ధ కుంభమేళా అంటే 6 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. 12 ఇయర్స్కి ఒకసారి పూర్ణ కుంభమేళా జరుగుతుంది. ఈ పూర్ణ కుంభమేళాలు 12 పూర్తయితే మహాకుంభమేళా 144 ఇయర్స్కి ఒక్కసారి జరుగుతుంది. ఈ ఇయర్ 2025 జాన్ 13 నుండి ఫెబ్ 26 శివరాత్రి వరకు 144 ఇయర్స్కి ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో జరుగుతోంది. ఈ ప్లేస్ చేరుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల నుండి స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. ప్రయాగ్రాజ్కి నియర్ బై ఎయిర్పోర్ట్ అలహాబాద్ ఎయిర్పోర్ట్. ప్రజెంట్ దాన్ని ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఇది 16 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. అండ్ ప్రపంచం నలుమూలల నుండి 40 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు. ఇక్కడ టెంపరీగా ఒక కొత్త ఊరినే అరేంజ్ చేసినట్టు యూపీ గవర్నమెంట్ ఫుల్ ప్రిపరేషన్స్ చేసి పెట్టారు. దట్టు ఫుల్ టెక్నాలజీతో. ఎందుకంటే ఇక్కడికి ఎక్కడెక్కడి నుండో అఘోరాలు, సాధువులు, భక్తులు వస్తారంట. 30 to 40 crores అంటే చాలా మెయింటెనెన్స్ ఉండాలి కదా. యూపీ గవర్నమెంట్ టెంట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. స్నానాలు చేశాక చేంజింగ్ రూమ్స్ అయితే చాలా అరేంజ్ చేశారు. అలానే రెస్ట్ రూమ్స్ కూడా. ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా ఇక్కడ కొన్ని మోసాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్లీ త్రివేణి సంగం దగ్గర స్నానంకి బోట్ రైడ్ వాళ్ళు 3500 ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ అక్కడ పూజ అది ఇది అని సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. బట్ బోట్ రైడ్ అయితే చాలా బాగుంటుంది. ఈ లొకేషన్లో ఈ బర్డ్స్కి మనం కొంచెం ఫుడ్ వేస్తే మన బోట్ చుట్టూ వస్తూనే ఉంటాయి. ఇది అలహాబాద్ ఫోర్ట్. ఇక్కడ ఇది ఇండియన్ ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది. హోటల్స్ అన్నీ ప్రజెంట్ 1000 రూపీస్ ఉండేవి 5000 to 10,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ప్రతిదీ కమర్షియలే. మోస్ట్ ఇంపార్టెంట్లీ క్లైమేట్ అయితే 12 డిగ్రీ ఉంటుంది. స్వెటర్స్ కంపల్సరీ క్యారీ చేయండి. ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల సంగంకి 1 to 2 కిలోమీటర్స్ ముందే క్యాబ్స్ అండ్ ఆటోస్ని ఆపేస్తున్నారు. వాక్ చేయాల్సి ఉంటుంది. త్రివేణి సంగంలో పుణ్యస్నానం అయ్యాక బడి హనుమాన్, అక్షయవట్ అండ్ శక్తిపీఠాల్లో ఒక్కటైన ఆలోప్ శంకరి దేవి శక్తిపీఠంని విజిట్ చేయండి. ప్రయాగ్రాజ్లో హ్యాంగింగ్ బ్రిడ్జ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. కచోరీ అండ్ సబ్జీ అయితే మస్ట్ ట్రై ఫుడ్ ఇన్ ప్రయాగ్రాజ్. నేనైతే నదీ స్నానం చేసి అన్ని ప్లేసెస్ని 1 డేలో కవర్ చేసేసాను. 144 ఇయర్స్కి ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళాకి వెళ్ళడం ఎంతో అదృష్టం అని చెప్పాల్సిందే. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ స్పిరిచువల్ గ్యాదరింగ్ ఈవెంట్. ఐఎమ్ బియాండ్ బ్లెస్డ్ టు విట్నెస్ దిస్ మహాకుంభమేళా. Thanks for watching. If you like my videos, please like, share and subscribe to my YouTube channel. See you in my next vlog.